నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాజీపేట రైల్వే ట్రాక్ పై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు అనుమతులు. ప్రజల విజ్ఞప్తికి సంబంధించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రంలో ఘనంగా సిసిఐ కార్తీక వనభోజనాలు. తాండూరు విశ్రాంత ఉద్యోగుల ఆటపాటలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు వద్ద ఘోర ప్రమాదం తప్పింది. విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు. దేశ రాజధానిలో ఈ పేలుడు కలకలం. కేంద్ర భద్రతా విభాగాలు ఘటన వెనుక ఉగ్రవాద కోణం. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ బల్లార్షా రైలు మార్గంలో కాజీపేట వైపు ఎలక్ట్రికల్ పోల్ నెంబర్ 261/12 వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఈ అభ్యర్థతను గుర్తించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు వెంటనే స్పందించి రైల్వే అధికారిని అశ్విని వైష్ణవ్ గారికి మరియు దక్షిణ మధ్య రైల్వే జీఎం గారికి లేఖ పంపారు. దీని మేరకు రైల్వే శాఖ అధికారులు లొకేషన్ను పరిశీలించి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయి ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్ అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు పేర్కొన్నారు. జై హింద్ అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. సికింద్రాబాద్ బల్లార్షా వెళ్ళే ట్రైను కాజీపేట్ వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ 261/12 దగ్గర ఒక ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. దాని ప్రకారమే నేను అశ్విని వైష్ణవ్ గారికి మళ్ళీ రైల్వే జీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఆగస్టులో లెటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వారితో ఫాలోఅప్ చేసిన తర్వాత ఇప్పుడే నాకు రెస్పాన్స్ వచ్చింది. వారు ఆ ఎఫ్ఓబి ఏదైతే ఉందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని లొకేషన్ పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చాలామంది లోకల్స్కి ఏదైతే క్రాసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఏమీ ప్రమాదం లేకుండా వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి మీ మంచిర్యాల ప్రజలందరికీ ఒక శుభవార్త. ఇది డిసెంబర్ లోపల పని పూర్తి కావాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఫాలోఅప్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. మియాపూర్ మదీనాగూడలో గల దీప్తి శ్రీనగర్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క తాండూర్ విశ్రాంత ఉద్యోగులు ధర్మపురి క్షేత్రంలో కార్తీక మాస వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగులంతా పసిపిల్లలా మారి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమం వెంకట్ రాములు, జనార్దన్ సాయిబాబా, సూర్యకుమార్, రమేష్ బాబుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడి మిగతా కాలనీలకు ఆదర్శంగా మారడం విశేషంగా జరిగింది. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు వద్ద జరిగింది. విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. 29 మంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఇది బస్సు సిబ్బంది అప్రమత్తత వలన సాధ్యమైంది. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నందున ప్రయాణికుల భద్రత కోసం ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలు క్రమం తప్పకుండా వాహనాల సాంకేతిక పరిశీలన చేయడం, అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీకు కావాలంటే ఈ ఘటనకు సంబంధించిన తాజా వార్తా లింకులు లేదా అధికారుల స్పందన గురించి వెతికి చెబుతామా? సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమై ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఇటీవల కర్నూలులో కావేరీ బస్సు దగ్ధం కావడంతో అందులో 19 మంది ప్రయాణికులు చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇటీవల సంగారెడ్డిలోని చేవెలలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. వరుస ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనను పెంచుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ షిఫ్ట్ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ పేలుడు దాటికి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనితో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. భారీ శబ్దాలతో అక్కడి వారు వణికిపోయారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరంలోని పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఐటీఓ వరకు వినపడింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి. 25కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనతో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. ఐబీ డైరెక్టర్తో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसी जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है, तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनको उनका फोन किया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे जो भी नतीजा निकलेगा आपको बताया। अभी इसको आकलन किया जा रहा है। ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా ఏలూరు జిల్లా కుక్కునూరులో పోలీసులు నిఘా మరింతగా పెంచారు. ప్రధాన రహదారులపై నాకాబందీ ఏర్పాటు చేసి వాహనాలను సోదా చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై పోలీసులు కఠినంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు దృష్ట్యా ఏలూరు జిల్లాలో కూడా అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కాలపత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా చర్యలలో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. టాడ్ జాన్ ఎక్స్ రోడ్ వద్ద భారీగా వాహన తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఇటీవలి ఉగ్రవాద హెచ్చరికలు, ముఖ్యంగా ఢిల్లీ బ్లాస్ట్ ఘటన నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలపత్తర్ పోలీస్ సిబ్బంది వాహనాలను చెక్ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించారు. పోలీస్ అధికారులు ప్రజలకు సూచిస్తూ తనిఖీలకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి రోడ్డు క్రాస్ చేస్తున్న బైకును అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. బైక్స్ పై ఉన్న ముగ్గురిలో ఆయుష్,
కృష్ణపాల్ అనే విద్యార్థులు అక్కడే చనిపోయారు. మరో స్టూడెంట్ గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరగగా తాజాగా సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కారులో ఉన్న నలుగురుపై కేసు నమోదు చేసిన పోలీసులు శివం అనే వ్యక్తిని రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులను ఇద్దరిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు. 2 రోజుల క్రితం రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్న వన్ టౌన్ పోలీసులను ఢీకొట్టే ప్రయత్నం చేసి వాహనంలో పరారైన రేషన్ బియ్యం స్మగ్లర్లు. నేడు బొలెరో వాహనం 10 బస్తాలు రేషన్ బియ్యం సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. అక్రమ రేషన్ మాఫియాపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం మీడియా ప్రజలు ఇవ్వాలన్న సీఐ. అదే మాదిరిగా మీడియా వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి మన సమాచారాన్ని ఓకేనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాజీపేట రైల్వే ట్రాక్ పై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు అనుమతులు. ప్రజల విజ్ఞప్తికి సంబంధించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రంలో ఘనంగా సీసీఐ కార్తీక వనభోజనాలు. తాండూరు విశ్రాంత ఉద్యోగుల ఆటపాటలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు వద్ద ఘోర ప్రమాదం తప్పింది. విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు. దేశ రాజధానిలో ఈ పేలుడు కలకలం. కేంద్ర భద్రతా విభాగాలు ఘటన వెనుక ఉగ్రవాద కోణం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.